హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారంతా నేను మీ సింధు వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ విత్ సింధు మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు వచ్చేసి కొన్ని స్టోరీ బుక్ రికమెండేషన్స్ అండి ఫర్ ద కిడ్స్ 5 and up 3 to 5 years కిడ్స్కి ఎలాంటి స్టోరీ బుక్స్ బాగుంటాయి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్ చాలా బుక్స్తో అయితే వచ్చేసానండి నేను ఇవన్నీ మా పాప స్టోరీ బుక్స్ తనకి బెడ్ టైమ్ స్టోరీస్ చదువుతూ ఉంటాను నేను తనకి చాలా ఇంట్రెస్ట్ చాలా ఎంజాయ్ చేస్తుంది తన స్టోరీ టైంని సో నేను తన గురించి సెలెక్టివ్గా తీసుకున్న కొన్ని స్టోరీ బుక్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను కొన్ని కొత్తగా యాడ్ చేసిన స్టోరీ బుక్స్ కూడా ఉన్నాయి అవేంటో ఈరోజు చూద్దాము బ్రీఫ్గా చెప్తాను వాటి గురించి ఫస్ట్ స్టోరీ బుక్ వచ్చేసి ఈ 101 పంచతంత్ర స్టోరీస్ అండి మనందరం మన చిన్నప్పుడు పంచతంత్ర స్టోరీస్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా మరి మన పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి కదా సో ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్న స్టోరీ బుక్స్ తీసుకున్నాను నేను సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రీడింగ్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఎక్కువ అవుతుంది ఇన్ ద సేమ్ వే మన మదర్ టంగ్ని కూడా మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలండి మన మదర్ టంగ్లో ఉన్న స్టోరీస్ అండ్ మన ఈ స్టోరీస్ కూడా చెప్తూ ఉండాలి ఈరోజు నేను ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ గురించి మాట్లాడుతున్నాను అండ్ ఇంకొక వీడియో తప్పకుండా చేద్దాము తెలుగు స్టోరీ బుక్స్ గురించి కూడా సో ఈ పర్టికులర్ బుక్ వచ్చేసి 101 పంచతంత్ర స్టోరీస్ అండి దిస్ ఈజ్ ఫ్రమ్ ఓమ్ కిడ్స్ పబ్లికేషన్స్ చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయండి విత్ ఇంట్రెస్టింగ్ పిక్చర్స్ అండ్ ఆల్ మనకి స్టోరీ వచ్చేసి లైక్ హాఫ్ ఏ పేజ్ ఆర్ 1 పేజ్ ఉంటుంది అంతే 2-3 మినిట్స్లో స్టోరీ కంప్లీట్ అయిపోతుంది అండ్ దాని గురించి మనం తర్వాత మంచిగా వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు ఎవ్రీ పేజ్ ఎవ్రీ స్టోరీకి ఇంట్రెస్టింగ్ పిక్చర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు అండ్ చాలా మంచిగా చెప్పచ్చు మనం స్టోరీస్ అండ్ ఎవ్రీ స్టోరీ ఇంట్రెస్టింగ్గానే ఉంది ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్గానే ఉంది మనందరికీ తెలుసు కదా పంచతంత్ర స్టోరీస్ ఎలా ఉంటాయో సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ స్టోరీ బుక్ ది సెకండ్ బుక్ వచ్చేసి సుధామూర్తి అండి ఇది వన్ ఆఫ్ ద నేషనల్ బెస్ట్ సెల్లర్స్ అండ్ సుధామూర్తి గారి స్టోరీస్ గురించి మనకు తెలిసిందే కదా చాలా నాలెడ్జబుల్గా ఉంటాయి అండ్ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మైండ్ బెండింగ్ స్టోరీస్ ఉంటాయి సో ఇది ద గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ ఇది నేను కొత్తగా తీసుకున్నానండి సమన్వికి ఐ హోప్ ఎంజాయ్స్ ఇట్ ఇందులో నేను స్టోరీస్ అయితే చదివాము కొంచెం లైక్ 6 years 5 years పిల్లలకి కొద్దిగా ఎక్కువ అనిపించవచ్చు కాకపోతే ఏంటంటే మనం చదివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో ఇట్ విల్ బి ఫైన్ పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థర్డ్ బుక్ అండి ఫెయిరీ టేల్స్ ది ఇది సెట్ ఆఫ్ 6 బుక్స్ ఎన్నో ఉంటాయి నేను ఒకటే పర్చేస్ చేశాను అండ్ ఇందులో కూడా మనకి మనం చిన్నప్పుడు చదువుకున్న ఫెయిరీ టేల్స్ అవన్నీ ఉన్నాయి ఇది ఇందులో ఐ థింక్ ఒక 6 స్టోరీస్ అయితే ఉంటాయి అండ్ ఆ స్టోరీ ఇల్లస్ట్రేషన్ కూడా చాలా బాగుంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రీఫ్ గా ఉంది అండ్ ఇది నవనీత్ పబ్లికేషన్స్ నుంచి నేను ఇది ఆఫ్లైన్ స్టోర్ లోనే తీసుకున్నాను సమ్ స్టేషనరీ షాప్ లో తీసుకున్నాను ఇట్ ప్రైసెస్ అరౌండ్ 75 ఆర్ సంథింగ్ 6 స్టోరీస్ అయితే ఉన్నాయి ఆ స్టోరీ వొకాబులరీ కూడా చాలా సింపుల్ గా ఉంది పిల్లలు చదివేసుకునేలా ఉంది దిస్ ఇస్ సెట్ ఆఫ్ 6 బుక్స్ ఈ ఫెయిరీ టేల్స్ అన్ని కలిపి సో ఇందులో కూడా పిక్చర్స్ అవి మంచిగా ఇంక్లూడ్ చేశారు ఎవ్రీ స్టోరీకి అర్థమయ్యేలాగా పిల్లలకి అట్రాక్టివ్ గా ఉండేలాగా మనకి పిక్చర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు ఇందులో సో దిస్ ఇస్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ ద ఫోర్త్ వన్ వచ్చేసి సిండ్రెల్లా అండి మనం చిన్నప్పుడు చదువుకున్న ఇంగ్లీష్ ఫెయిరీ టేల్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ అన్ని ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయండి ఇట్ రీటైల్స్ అరౌండ్ 55 ఆర్ సంథింగ్ ఇది తనకి గిఫ్ట్ వచ్చింది దిస్ ఈస్ ఫ్రమ్ బుక్ ఫోర్డ్ పబ్లికేషన్స్ ఇది కూడా చాలా సింప్లిఫైడ్ గా ఉంది లైక్ ఈ టోటల్ బుక్ అంతా వచ్చేసి సిండ్రెల్లా గురించి ఇలానే ఇంకొక బుక్ ఉంటుంది లైక్ స్లీపింగ్ బ్యూటీ రూపాంజల్ ఇలా ఎవ్రీ బుక్ ఎవ్రీ స్టోరీ ఉంటుంది సో ఇది వచ్చేసి ద నెక్స్ట్ బుక్ ఇందులో కూడా స్టోరీ ఇల్లస్ట్రేషన్ అంతా చాలా సింపుల్ గా ఉందండి విత్ పిక్చర్స్ అండ్ ఆల్
ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది పిల్లలకి. మనం ఇవన్నీ చదివి చెప్తూ వాళ్ళ పిక్చర్స్ చూస్తూ ఉంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది వాళ్ళకి స్టోరీ టైమ్ అనేది. నెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి ఇవి మైథాలజీ బుక్స్ అండి. మన పిల్లలకి మైథాలజీ ఇదివరకు మనకైతే మన అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అమ్మమ్మలు మనతో ఉండట్లేదు. నానమ్మలు మనతో ఉండట్లేదు. వాళ్ళకి చెప్పడానికి టైం కూడా ఉండట్లేదు. సో, పిల్లలకి మైథాలజీ స్టోరీస్ కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. రామాయణ, మహాభారత వీటి గురించి మన గాడ్స్ గురించి గాడ్ రిలేటెడ్ స్టోరీస్ చెప్పడం అండ్ చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో, అందుకు తన స్టోరీ టెల్లింగ్‌లో వీటిని కూడా ఒక పార్ట్ చేశాను. సో, అలాంటి ప్రాసెస్‌లోనే ఇది మేపుల్ కిడ్స్ నుంచి నేను ఇది ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. ఆహ్, ఇది సెట్ ఆఫ్ 5 ఆర్ 6 బుక్స్ ఉన్నాయండి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఒక్కొక్క గాడ్ గురించి లైక్ చాలా బ్రీఫ్‌గా ఉన్నాయి. చాలా సింపుల్‌గా ఉన్నాయి. బుక్ అంతా వచ్చి మనకి 16 పేజెస్ ఉంటుంది. అండ్ ఇవి కూడా మంచి మంచి పిక్చర్స్‌తో వచ్చిందండి బుక్ మొత్తం. అండ్ ఇది వచ్చేసి రామాయణ. ఇలానే కృష్ణ గురించి ఉంది. అండ్ హనుమాన్, గణేష, శివ, మహాభారత ఇవన్నీ చాలా బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి వాళ్ళకి జస్ట్ ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఇవి వాడొచ్చండి. లైక్ ఇందులో కృష్ణ, ఇది వచ్చేసి గణేష అండ్ ఇది మహాభారత. హనుమాన్ కూడా ఉంది. హనుమాన్ బుక్ ఎక్కడో మిస్ అయింది. సో ఈ ఈ సెట్ ఆఫ్ బుక్స్ అన్ని కలిపి మనకి అరౌండ్ 200 ఎంతో పడింది. నేను మీకు లింక్స్ అన్ని నేను ఆన్లైన్ లో తీసుకున్న బుక్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. మీరు ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ద నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇది కూడా నేను రీసెంట్ గా తీసుకున్నానండి, రామాయణది. దిస్ ఇస్ ఫర్ చిల్డ్రన్. ఇది వండర్ హౌస్ పబ్లికేషన్స్ నుంచి. సో ఈ రామాయణ వచ్చేసి ఇందులో పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది మొత్తం రామాయణ టేల్ అంతా ఈ బుక్ లో ఉందండి. ఇది పెద్ద బుక్కే. మనం రోజుకి ఒక చాప్టర్ ఒక హాఫ్ ఏ చాప్టర్ చెప్తే సరిపోతుంది. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంది. మనం చదివి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉంది. సో సమన్వి అయితే చాలా ఎంజాయ్ చేస్తోంది. తన స్టోరీ టైం అయ్యేసరికి ఈ బుక్ తీసుకుని నా దగ్గరకు వస్తుంది. దిస్ ఇస్ రామాయణ. దిస్ ఇస్ రీటోల్డ్ బై శుభ విలాస్, ఆథర్ పేరు. సో దిస్ అరౌండ్ 170 ఆర్ ఎంతో ఆన్లైన్ లో పడింది. నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను. నేను ఆ లింక్స్ అవి కూడా డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. దిస్ ఇస్ అబౌట్ రామాయణ ఫర్ చిల్డ్రన్. అండ్ ఇందులో మహాభారత ఉంది. ఇంకా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి, బాగున్నాయి. అండ్ మహాభారత వచ్చేసి కొంచెం 8 years అండ్ అలా ఉంది. తను అంతా కంపాటబుల్ కాదు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా చెప్దాం అన్నట్టు నేను ఫస్ట్ రామాయణ తీసుకున్నాను. నెక్స్ట్ బుక్ వచ్చేసి గ్రో బెటర్ విత్ వాల్యూస్ అండి. ఇందులో 4 స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. అండ్ మన పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ ఇలాంటివన్నీ మనం చెప్పే కన్నా డైరెక్ట్ ఇలా స్టోరీస్ నుంచి చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళు ట్రై చేయడానికి బాగుంటుంది. సో ఇలాంటి దాంట్లో ఈ బుక్లో మనకి ఆల్మోస్ట్ 6 బుక్స్ ఎన్నో ఉన్నాయి. సెట్ ఆఫ్ 6 బుక్స్. నేను ఒకటి తీసుకున్నాను. ఇది వాల్యూమ్ 2 అనమాట. ఇందులో 3 స్టోరీస్ ఉన్నాయి. హాలిడే హోంవర్క్, ద వూండెడ్ స్వాన్ అండ్ ద బర్త్డే గిఫ్ట్. 3 స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా మంచిగా పిక్చర్స్ ఉన్నాయి. అండ్ పిల్లలు చదివేటట్టు ఉన్నాయి. అండ్ బాగుంది. చిన్న స్టోరీ బుక్కే. ఇది నాకు 60 రూపీస్ ఎంతో పడింది. దిస్ ఈజ్ ఫ్రమ్ గోల్డెన్ సఫైర్ పబ్లికేషన్స్. ఇది కూడా చాలా బాగుంది. ద నెక్స్ట్ స్టోరీ బుక్ వచ్చేసి గ్రాండ్పా టేల్స్ అండి. ఈ గ్రాండ్పా టేల్స్లో కూడా మనకి 3 వాల్యూమ్స్ ఉన్నాయి. నేను ఒక వాల్యూమ్ తీసుకున్నా. ఇది అరౌండ్ నాకు 80 రూపీస్ ఎంతో పడింది. లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి 9 స్టోరీస్ ఉన్నాయి. ఇవి మోరల్ స్టోరీస్ అండి. పిల్లలకి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేవన్నీ క్లియర్గా తెలుస్తాయి. దీనివల్ల షేరింగ్ ఇలాంటి మోరల్స్ అన్నీ మనకి వస్తాయి. ఇవి కూడా మంచి ఇలస్ట్రేషన్స్తో అయితే ఉంది. బుక్ కూడా పెద్దదేనండి. ఆల్మోస్ట్ 40 పేజెస్ అయితే ఉంది బుక్లో. మనం స్టోరీస్ అయితే వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీగా ఉన్నాయి. వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉన్నాయి స్టోరీస్. టెంపుల్ స్టిల్ స్కిన్ అండి ఇది. దీంట్లో కూడా మనకి
ఫెయిరీ టేల్స్ అన్నీ దొరుకుతాయి. లైక్ 'సిండ్రెల్లా', 'వుల్ఫ్ అండ్ ద 7 లిటిల్ గోట్స్' అండ్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. 'అలాద్దీన్ మ్యాజిక్ ల్యాంప్', 'గోల్డెన్ గూస్' ఇలాంటి స్టోరీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా నంబర్ ఆఫ్ స్టోరీస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది 'సావన్ పబ్లికేషన్స్' నుంచి. అండ్ దీంట్లో కూడా ఎవ్రీ పేజ్ స్టోరీతో పాటు మనకి పిక్చర్స్ అయితే ఇచ్చారు. పిల్లలకి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా చదువుతారు వాళ్ళు. అండ్ ఇలాంటి స్టోరీస్ అన్నీ చదవడం వల్ల వాళ్ళకి మోరల్స్ తెలుస్తాయి. అండ్ స్టోరీ రీడింగ్ అలవాటవుతుంది. బుక్ రీడింగ్ అలవాటవుతుంది. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకి పిల్లలకి స్టోరీ బుక్స్ అలవాటు చేయడం వల్ల. మన చిన్నప్పుడు అన్నీ చందమామ స్టోరీస్, బాలమిత్ర కథలు ఇలాంటివన్నీ చదువుకుంటూనే పెరిగాం కదా! వి నో ఇట్స్ వాల్యూ. సో, మన పిల్లలకి కూడా అది అందిద్దాము. అండ్ ద ఫైనల్ బుక్ వచ్చేసి 'ద క్యాట్ ఇన్ ద హ్యాట్'. ఇదేంటంటే ఇది పిల్లలకి వాళ్ళకి వాళ్ళు చదువుకునేంత సింపుల్ లాంగ్వేజ్‌లో ఉంది. దిస్ ఈజ్ ఫ్రమ్ డాక్టర్ సుయెస్. ఇది చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఉంది. దీంట్లో కూడా ఇంకా మనకి నెక్స్ట్ 4 ఎన్నో బుక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇది చదవడం. రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. అండ్ బావుంది. చాలా పోయెటిక్‌గా ఉంది ఇదంతా. లైక్ మనకి పిక్చర్స్ అవి కూడా చాలా మంచిగా ఇచ్చారు. చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడున్న బెల్ నోటిఫికేషన్‌ని మీరు క్లిక్ చేస్తే మీకు నా వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాము. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.